గ్యారంటీగా గెలుస్తామనుకున్నారు. అన్ని లెక్కలు వేసుకుని ఎవరు ఊహించిన అభ్యర్థిని దించారు. ఆయన కొత్తేమో కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం గట్టిదే. తెర వెనుక ఏం జరిగిందో కానీ 7 సీట్లు గెలిచిన జిల్లాలో అక్కడ మాత్రం ఓటమి ఎదురైంది. పోస్ట్మార్టం తరువాత కొత్త ఇన్ఛార్జ్ కోసం వేట మొదలైంది. బలమున్న మాజీ ఎమ్మెల్యేకి పగ్గాలిచ్చే ప్రయత్నం జరుగుతోందా? అన్నమయ్య జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి కొత్త సారథి ఎవరు? ఓడిన అభ్యర్థి అంతే సంగతులా? మాజీ ఎమ్మెల్యే తెరపైకొస్తారా? రాజంపేటలో టీడీపీ వ్యూహం ఏంటి? గడప గడపలో గెలుస్తామనే టీడీపీ నమ్మకం పెట్టుకున్న సీట్లలో రాజంపేట ఒకటి. కానీ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు గెలిచినా రాజంపేటలో పార్టీ ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ గెలిచిన 3 సీట్లలో రాజంపేట ఒకటి. దీంతో రాజంపేటలో ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తోంది టీడీపీ అధిష్టానం. గెలుస్తుందనుకున్న చోట ఓడిపోవడానికి కారణాలపై ఆరా తీస్తోంది. మరోవైపు అక్కడ బలమైన నాయకత్వం కోసం కసరత్తు మొదలుపెట్టింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజంపేట ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం డిమాండ్ పెరిగింది. ఆ పదవిపై కన్నేసిన నేతలు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తూనే ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాజంపేటలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించింది టీడీపీ అధిష్టానం. అయినా పార్టీ ఓడిపోవడంతో ఈసారి బలమైన నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలి అన్నది అధినేత టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఆశించిన కొందరు నాయకులు చివరిదాకా గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాయచోటికి చెందిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ప్రకటించింది టీడీపీ అధిష్టానం. అయితే గెలవాల్సిన సీటు ఓడిపోవడంతో నియోజకవర్గ నాయకత్వ విషయంలో పునరాలోచనలో పడింది. గడిచిన 5 ఏళ్ల పాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయనతో పాటు చామర్తి జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశించారు. మరికొందరు కూడా టికెట్ కోరుకున్నా వారందర్నీ కాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీగవాసి పాలకొండరాయుడు తనయుడు బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ దక్కింది. అయితే టికెట్ దక్కని నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీకి లోపాయికారిగా సహకరించారన్న విమర్శలొచ్చాయి. గెలవాల్సిన సీట్లో అందుకే పార్టీ ఓడిందన్నది అధిష్టానానికి ఉన్న సమాచారం. పార్టీ ఓటమికి కారణాలపై ఎన్నికల తరువాత అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. ఓటమికి కారణాలేవైనా రాజంపేటలో సమర్థ నాయకత్వం అవసరమన్న గట్టి అభిప్రాయంతో ఉన్నారట టీడీపీ అధినేత. అందులోనూ స్థానిక నేత అయితే బాగుంటుందనుకుంటున్నారట. రాజంపేటలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై కూడా టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్టు చెప్తున్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మేడా 2019లో వైసీపీలో చేరి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టికెట్ రాకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టీడీపీ టికెట్ ఆఫర్ చేసినా మేడా మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారని సమాచారం. ఎన్నికల తరువాత టీడీపీ నుండి ఉన్న నేతలంతా నాన్ లోకలే కావడంతో అధినేత మేడా వైపే ప్రధానంగా దృష్టి సారించినట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వివాదరహితుడిగా మేడా మల్లికార్జునరెడ్డికి పేరుంది. అందుకే మేడాకి పగ్గాలిస్తే రాజంపేటలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారట టీడీపీ అధినేత. ఇదే జరిగితే మేడా మరోసారి రాజంపేట నియోజకవర్గంలో చక్రం తిప్పడం ఖాయం. ఇంతవరకు బాగానే ఉన్నా మేడా మల్లికార్జునరెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డికి ఎన్నికల ముందు వైసీపీ రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం మేడా సోదరుడు వైసీపీతోనే ఉన్నారు. మల్లికార్జునరెడ్డి కూడా వైసీపీలోనే ఉన్నా పార్టీలో యాక్టివ్ గా లేరు. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంతో మేడా తమ ఆఫర్ కాదనరు అన్న నమ్మకంతో ఉందట టీడీపీ నాయకత్వం. మేడా మల్లికార్జునరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. చివరికి రాజంపేట టీడీపీ పగ్గాలు ఎవరి చేతికి వెళతాయో చూడాలి మరి.